యిర్మీయా దేవుని కొరకు తన్ను తాను నపుంసకుడిగా సమర్పించుకున్నాడు. అది కొంచెం రాయటానికి ఇబ్బందిగా ఉంటుందేమోనని చెప్పి, దేవుని కొరకు నిన్ను నీవు సజీవ యాగంగా సమర్పించుకో. ఇక నా వైపు చూడండి. ఇప్పుడు 16వ అధ్యాయానికి వచ్చేసరికి యిర్మీయాకి యవ్వన వయసు వచ్చింది. సహజంగా యవ్వన వయసులో ఉద్యోగం తెచ్చుకొని సెటిల్ అయిపోయిన తర్వాత ఒక యవ్వనస్తుడు ఆలోచన వెరీ నెక్స్ట్ ఎటువైపు వెళ్తుంది? చెప్పాలి. ఇందాక రాజు సాక్ష్యం చెప్పాడు కదా, పిల్లలు వాళ్ళందరినీ సేవకి ఇవ్వాలి. అసలు అప్పుడు ఆడు వయసు ఎంత? మీటింగ్ అయిపోయిన తర్వాత అడుగుదాం. అది చూడండి ఒకసారి. సరే, తప్పేం కాదు, నా వైపు చూడండి. యవ్వన వయసుకు వచ్చిన తర్వాత తమ్ముడు సహజంగా ఏ ఆలోచన, అది తప్పు కాదు, అది ప్రభు ఏర్పరిచినటువంటి క్రమం. దాన్ని తప్పు పట్టడానికి వీలే లేదు. ఇప్పుడు ఈ యవనస్తుడు వివాహం చేసుకొని ఒక కుటుంబాన్ని ఏర్పరచుకొని ప్రవక్తగా తన పని చేద్దాం అని అనుకున్నాడు. కానీ దేవుడు అక్కడ వచ్చి అంటాడు, యిర్మీయా, నువ్వు వివాహం చేసుకోవద్దు. ఎందుకంటే ఈ దేశంలో నీకు పిల్లలు ఉండకూడదు. నేను వంశావళి లేనివాడిగా నేను చూడాలనుకుంటున్నాను. నీకు పిల్లలు ఉండకూడదు కనుక నువ్వు వివాహం చేసుకోవద్దు అన్నాడు. చూసి, నీ మాటలు భలే ఉంటాయ్యా. యవ్వన వయసు వచ్చిన తర్వాత పెళ్లి చేసుకోకపోతే ఎట్టా? కొన్ని ఆశలు బయలుదేరుతాయి. ఆకలైనప్పుడు అన్నం తింటాం, దాహమైనప్పుడు నీళ్లు తాగుతాం. శరీరం అన్న తర్వాత కొన్ని కోరికలు పుట్టుకొస్తాయి. అట్టెట్లాగయ్యా అని అడగల. చూడండి, వివాహం చేసుకోవద్దంటావా? వద్దయ్యా, నువ్వు అన్నట్లే నేను చేసుకోనయ్యా. బ్రతుకు కాలమంతా యేసయ్య కొరకు నపుంసకుడుగా బ్రతికాడు. బ్రతుకు కాలమంతా వివాహం చేసుకోకుండా అవివాహితుడిగా. అలాగని ఆయన శరీరంలో కోరికలు పెరగలేదు అనుకుంటున్నారా? మనుషులం శరీరంతో బ్రతికినంత కాలం ఇచ్చలు పొట్టలో నుంచి చేమలు బయటకు వచ్చినట్లుగా శరీరంలో నుంచి ఇచ్చలు పుట్టుకొస్తాయి. ఒక అమ్మాయిని చూడటంతో ఆహా అని, ఒక అబ్బాయిని కూర్చుని ఆలోచన రావటంతో సెకండ్ థాట్ ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక సందర్భంలో రావటానికి అవకాశం ఉంటుంది. కానీ యిర్మీయా ఏం చేశాడో తెలుసా? తన మనస్సులో బయలుదేరే ప్రతి పాపపు ఆలోచన అనుక్షణం చంపుకుంటూ సజీవ యాగంగా తను ప్రభు కొరకు సమర్పించుకున్నాడు. చప్పట్లు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్తాడు. చూడండి, హల్లెలూయా. నువ్వు వివాహం చేసుకోవద్దు అంటే చెప్పండి, ఏం చేశాడు? వివాహం చేసుకోవద్దు అంటే ఎస్, మీరు చెప్పినట్లుగా నేను చేయనయ్యా, వివాహం చేసుకోకుండానే మీ సేవ చేస్తానయ్యా. ఎంత త్యాగమూర్తో చూడు. నేను అడుగుతా మిమ్మల్ని, మీలో ఎవరినైనా, రే బాబు నువ్వు వివాహం చేసుకోకుండా నా సేవకురా అని అన్నాడు అనుకోండి, యేసయ్య మాటకు లోబడి నేను అట్లాగే బ్రతుకుతానన్న వాళ్ళు చేతులు ఎత్తండి. పుణ్యాత్ములారా, యేసయ్య చెప్పినా కూడా ఎన్నోరా. మరి ఎట్లా అంటావండి అందరూ? ఇంకోసారి, యేసయ్య నేను చెప్పమంటలా, నా వైపు చూడండి. యేసయ్య మీ దగ్గరికి వచ్చి నువ్వు వివాహం చేసుకోకుండా నా కొరకు నీవు ఒక నపుంసకురాలుగా మార్చుకోవాలి, సజీవ యాగంగా నా కొరకు యాగమైపోవాలి. జార్జన్నోళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు వివాహాలు చేసుకోకుండానే దేవుని కొరకు తమను తాము నపుంసకులుగా సమర్పించుకున్నారు. తమ జీవితాన్ని సజీవ యాగంగా ప్రభువుకు అప్పగించుకున్నారు. ఒకవేళ దేవుడే గనక నీతో మాట్లాడి నువ్వు వివాహం చేసుకోకుండా నా సేవకురా, ఈ ప్రతిష్ఠించబడిన సేవ నువ్వు చేయాలి అని దేవుడు నిన్ను పిలిస్తే, ఎస్, దేవుని మాటకు లోబడి నేను దేవుని సేవకు వస్తానయ్యా అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఇప్పుడు ఒకసారి అటు ఫోటో దిగుతామట మా వాళ్ళదే. రైట్, థ్యాంక్ యూ.
ఇందాక దైవ సేవకురాలు చెప్పారు కదా, బిల్లీ గ్రహం గారు ప్రపంచ దేశాల్లో అద్భుతంగా వాడబడతా ఉన్న దినాల్లో వృద్ధాప్యానికి వచ్చాడు. అమెరికన్స్ అంతా అన్నారట, ఈసారి అమెరికా అధ్యక్షుడిగా మేము బిల్లీ గ్రహం చూడాలనుకుంటున్నాం అని ఆ కాలంలో రొనాల్డ్ రేగన్ ఎవరో ఒక అధ్యక్షుడు ఉంటే ఆయనకి చెప్పారట. ఆ రొనాల్డ్ రేగన్ గారు మేబీ పేరు అటు ఇటు అయి ఉండొచ్చు, అబ్రహాం లింకన్ దగ్గరికి వచ్చి అన్నాడట, అయ్యా అబ్రహాం లింకన్ గారు, నేను దిగిపోతున్నాను. అమెరికా దేశ ప్రజలు ఏకగ్రీవంగా అమెరికా దేశ అధ్యక్షుడిగా మిమ్మల్ని ఎన్నుకోవాలనుకుంటున్నారు, మీరు వస్తారా? బిల్లీ గ్రహం గారు అన్నారట, దేవుడు నాకు ఇచ్చిన అత్యుత్తమమైన పదవిని వదిలిపెట్టి దానికంటే తక్కువ ఉద్యోగానికి వెళ్ళటానికి నేను ఇష్టపడలేదు. ప్రైజ్ ది లార్డ్. 10 లక్షల రూపాయల జీతగాడు 5 లక్షల రూపాయల జీతానికి రావటానికి ఇష్టపడతాడా? చెప్పాలి. ఓ కంపెనీలో జిఎంగా జనరల్ మేనేజర్గా ఉద్యోగం చేసేవాడు అదే కంపెనీలో సూపర్వైజర్ ఉద్యోగానికి రాగలుగుతాడా? చెప్పాలి. మరోసారి చెప్పాలి. ఈయన ఏమన్నాడు తెలుసా? నేను చేస్తున్న అత్యుత్తమమైన పనిని వదిలిపెట్టి దానికంటే తక్కువ స్థాయి పనికి నేను వెళ్ళనయ్యా. నా ప్రభు బిడ్డలారా, ఈ సృష్టిలో అన్ని పనుల కంటే అతి శ్రేష్టమైన పని జీవము కలిగిన దేవుని సేవకులుగా బ్రతకటం. అది ఒక వ్యక్తికి దేవుడిచ్చిన భాగ్యం. అలాగని నేను సేవకెళ్తానని చదువు నిర్లక్ష్యం చేశారు గాక. ఇందాక దైవ సేవకురాలు చెప్పారు కదా, నిన్న అన్న చెప్పారు కదా, ఈ రెండింటిని ఏం చేయాలి? సౌండ్ పెంచాలి. ఈ రెండింటిని ఏం చేయాలి? నేను ఎప్పటికైనా సేవకెళ్తానని చదువు నిర్లక్ష్యం చేయొద్దు. చదివేదేదో ప్రతి రక్తపు చుక్క దాని కొరకు వెదచాలి. చదివితే నిన్న మనం విన్నాం కదా, ఫస్ట్ క్లాస్లో పాస్ అవటం కాదు, గట్టిగా నువ్వు క్లాస్ ఫస్ట్ అయినా చిన్న అయితే వీడికి సపోర్ట్లో కొట్టండి అందరు గట్టిగా. చూడు నిజమేనా? సరే, అయినా పర్వాలా, ఒకవేళ నువ్వు రాకపోయినా రేపు తప్పకుండా దేవుడు తీసుకొస్తాడు రా. ఎంతమంది మధ్యలో ఉన్నావు కదా, నీ మాట దేవుడు స్థిరపరచుగాక, నేను క్లాస్ ఫస్ట్ దేవుడు చేయును గాక. గట్టిగా ఆమెన్. ఫస్ట్ క్లాస్లో పాస్ అవటం కాదు, ఐటీఐతో ముగించటం కాదు. మరోసారి, యు ఆర్ అపాయింటెడ్. అమ్మ కడుపులో ఉన్నప్పుడే నేను ఏర్పరచుకున్నాడు. ఇది నీ పట్ల దేవుని కొన్న గొప్ప ప్రణాళిక. మనమైతే ఇందాక నిన్న ఎస్పీ గారు వచ్చి సాక్ష్యం చెప్పారు కదా, మీరు కూడా అట్లా అనేక మందిరాలకు వెళ్ళి దేవుడు పెంట కుప్పల మీద నుంచి నన్ను లేవనెత్తి ఇదిగో ఈ స్థాయిలో నిలవబెట్టాడు. సివిల్ సర్వెంట్గా నిలవబెట్టాడు, డాక్టర్గా నిలవబెట్టాడు, ఎంఆర్ఓగా నిలవబెట్టాడు, గెజిటెడ్ ఆఫీసర్గా నిలవబెట్టాడు. దేవుడు నన్ను ఈ స్థితిలో నిలవబెట్టాడని మీరు ఆయా చోట్లకు వెళ్ళి సాక్ష్యం చెప్పే కృప దేవుడు మీకు ఇచ్చును గాక. ఒకవేళ అది మనకు సెట్ అయ్యేటట్లేదా, ఇంకేమీ లేదు, వచ్చేసేయండి ప్రభు దగ్గరికి. ప్రభు దగ్గరికి వచ్చేయండి పరలోకానికి బొమ్మని కాదు. అయితే ప్రవక్తలన్నా కావాలి. చూడండి, ఇర్మియా ప్రవక్త చనిపోయే ఆఖరి క్షణం వరకు తన బాల్య దినాలు మొదలుకొని దేవుని కాడిమోస్తూ దేవుని సేవలోనే తన ఆఖరి శ్వాస విడుస్తూ విలాప వాక్యాల్లో ఏమంటాడో తెలుసా? నరుడు యవ్వన కాలమందు యెహోవా కాడిమోయుట మేలు, యెహోవా కాడిమోయుట మేలు. చెప్పండి. చనిపోయే ఆఖరి క్షణాల్లో విలపిస్తూ అంటాడు. అదే మాట యవ్వన చెల్లి, ఒకవేళ దేవుడు నిన్ను సేవకు పిలిస్తే, ఒక ప్రతిష్ఠించబడిన సేవ చేయాలని దేవుడు నిన్ను ప్రేరేపిస్తే, ఒక సేవకుడిగా దేవుడు నేను ఏర్పరచుకోవాలని కోరుకుంటే, మారు మాట మాట్లాడకుండా వయసు అంతా ఉడికిపోయిన తర్వాత నువ్వు సేవకు వచ్చి చేసేదే ఉండదు.
నిండు యవ్వన వయస్సులోనే యవ్వన కాలమందు దేవుడి కాడిని భుజాల మీద ఎత్తుకుంటే, ఉదయం దైవ సేవకురాలు చెప్పారు కదా, యవ్వన కాలమందు పుట్టిన కుమారులను బలవంతుని చేతిలో బాణాలుగా దేవుడు వాడుకోబోతున్నాడు. ఆమెన్. ఈ స్థలములో నుండి అనేక మంది ఇర్మియా ప్రవక్తలను దేవుడు లేవనెత్తబోతున్నాడు. అనేక మంది యవ్వన ప్రవక్తలను దేవుడు లేవనెత్తబోతున్నాడు. ఉన్నతమైన అధికారులుగా దేవుడు మిమ్మల్ని లేవనెత్తునుగాక.